నెదర్లాండ్స్లో నేనుండే ఏరియా అంటే స్కాగన్. ఆ ఏరియాలో సిటీ సెంటర్ దగ్గర అంటే మా ఇంటికి కొంచెం దూరంలో ఇలాగ పోలీసులతో అలాగే ఫైర్ ఇంజన్లతో అంబులెన్స్తో అయితే చాలా హడావుడిగా అయితే ఉంది. నాకైతే కొంతసేపటి వరకు అయితే ఏమీ తెలియలేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి ఇంత హడావుడిగా ఉంది, ఇన్ని ఫైర్ ఇంజన్స్ ఎందుకు వచ్చాయన్నది కూడా ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియలేదు. తర్వాత కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆల్రెడీ ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చి చాలాసేపు అయితే అవుతుంది. అలాగే పోలీసులు ఈ అంబులెన్స్ అన్ని తీసుకొని అయితే వచ్చారు. వీళ్ళైతే చాలా సేపు నుంచి అయితే ట్రై చేస్తున్నారు ఈ ఫైర్ని ఆపడానికని. ఇక్కడ మనం చూడొచ్చు చాలా పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్స్ అయితే వచ్చినాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చుట్టుపక్కల ఇల్లు అన్నిటిని అయితే తడుపుతున్నారు. ఈ లైన్లో వరుసగా షాపింగ్ మాల్స్ అలాగే షాప్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది ఒక షాప్లోనే. కొంతమంది ఇది మొబైల్ షాప్ అని చెప్తున్నారు. అది ఏ షాప్ అనేది ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. కొంతమంది ఏమో బట్టల స్టోర్ అని చెప్తున్నారు. కాకపోతే షాప్ అయితే చాలా బాగా డ్యామేజ్ అయిపోయింది. 2-3 షాపుల దాకా అయితే బాగా కాలిపోయినాయి. ఇలా అయితే ఫైర్ ఇంజన్లతో చుట్టూరు వాటర్తో అయితే చల్లి ఆపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని షాపులు అనేవి వరుసగా ఉంటాయి. ఒకదానికి ఫైర్ అంటుకుంటే అన్నిటికైతే అంటుకుంటాయి. అందుకే పక్కన ఉన్న షాప్స్ మీద కూడా అయితే వీళ్ళు వాటర్ని అయితే ఇలాగా పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లతో అయితే చేస్తున్నారు. అలాగే చూడాలి అది ఏం షాప్ అన్నది. కొంతమంది షూ షాప్ కూడా అని చెప్తున్నారు. అందుకే మంటలు అయితే అస్సలు ఆరట్లేదు. వీళ్ళైతే దాదాపుగా 2-3 గంటల నుంచి ఇలాగే ట్రై చేస్తున్నారు. ఇలాగ ఫైర్ ఇంజన్తో వాటర్ పెడుతూ ఉంటున్నారు కంప్లీట్గా మంట అంతా ఆరిపోయేంత వరకు. కాకపోతే ఆ మంటలు అయితే కంట్రోల్లోకి అయితే రాలేదు. అలాగే ఆ మంటలు పక్క షాప్కి అంటకుండా ఇలా అయితే వాటర్ని అయితే కంటిన్యూస్గా అయితే ఆపకుండా ఇలాగా వాటర్ని అయితే పోస్తూ ఉన్నారు పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్స్తో. వాతావరణం కూడా అయితే చాలా చల్లగానే ఉంది. ఎండ కూడా లేదు. అలాగే కొంచెం గాలి అయితే వస్తుంది. సాయంత్రం అప్పుడు 4 గంటలు 4:30 ఆ టైంలో అయితే మా అందరి మొబైల్స్కి ఒక మెసేజ్ అయితే వచ్చింది. అన్ని కిటికీలను అయితే మూసేయండి, అలాగే మీరు బయటకు వచ్చేయండి ఇంట్లో నుంచి అని ఒక మెసేజ్ అయితే వచ్చింది. అయితే సడన్గా ఏంటి ఈ మెసేజ్ ఎలా వచ్చింది అని అంటే ఇదొక ఫైర్ అలర్ట్ లాగా అయితే పంపించారు. కాకపోతే నేను చుట్టుపక్కల అయితే చూశాను. మా ఇంటికి చుట్టుపక్కల అయితే ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం జరగలేదు. సరేలే అనుకున్నాను. అలా అనుకున్న కొంతసేపటికైతే ఏదో కాలుతున్న స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు అర్థమైంది ఎక్కడో ఏదో కాలుతుంది అనుకున్నాను. కాకపోతే ఇది సిటీ సెంట్రంలో జరుగుతుందని అయితే అస్సలు ఊహించలేదు. తర్వాత ఈవినింగ్ టైంలో నేను బయటకు వచ్చినప్పుడు ఇలా అయితే నాకు ఈ వాతావరణం అంతా అయితే ఇలా కనిపించింది. తర్వాత చూసి కొంచెం ముందుకెళ్తే అప్పుడు అక్కడ నాకు అర్థమైంది ఈ షాప్స్లో ఏదో ఒక షాప్ కాలినట్టు అర్థమైంది. ఈ ఏరియా మొత్తం అయితే రెస్టారెంట్స్ అలాగే షాపింగ్ మాల్స్ షాప్స్తో అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే రెస్టారెంట్స్, వాటన్నిటిని అయితే క్లోజ్ చేసేసారు. చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ అలాగే షాప్స్ అన్నిటిని అయితే త్వరగానే క్లోజ్ అయిపోయినాయి. ఈ ఇన్సిడెంట్ జరగగానే వెంటనే అయితే అన్నిటిని అయితే క్లోజ్ చేయించారు. అలాగే మీరు ఈ ఏరియాని చూసినట్టయితే మీరు చెప్పొచ్చు ఈ ఏరియా మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశారు. మన అవ్వలు తాతలు కూడా ఇక్కడ పాతకాలం బట్టలు వేసుకొని వాళ్ళు డాన్సులు చేయడం, అలాగే ఆటలు ఆడడం, అలాగే భోజనాలు చేయడం అలాంటివన్నీ అయితే ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇది స్కాగన్ సిటీ సెంటర్ అన్నమాట. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు సందడిగా చాలా సంతోషంగా ఉండే ఏరియా మొత్తం అయితే ఇప్పుడు చాలా విషాదంగాను చాలా బాధాకరంగా అయితే ఉంది. నాకు కూడా అయితే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వరుసగా 2-3 షాపులు అయితే కాలిపోతూ ఉన్నాయి. చూస్తే నాకు కొంచెం బాధ అనిపించి కొంతసేపు అయితే పక్కన కూర్చున్నాను కూడా. నేను కూడా సైడ్ అయితే కూర్చోడానికి ప్లేస్ ఉంది. నాలాగే కొంతమంది అయితే వచ్చి ఇక్కడ చూస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి గురువారం ఈ ఏరియాలో ఈ షాపింగ్ అలాగే ఈ అవ్వలు తాతలు చేసే సందడిని చూడడానికి అయితే చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ అయితే ఇక్కడికి వచ్చి కొంచెం బాధపడ్డారు. అలాగే ఈ పోలీసులు అయితే చాలా బాగా ట్రై చేస్తున్నారు. ఈ పోలీసులు అలాగే ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళైతే చాలా బాగా అయితే ట్రై చేస్తున్నారు. అలాగే వాటర్ని అయితే అసలు ఆపట్లేదు. చాలా టైం నుంచి అయితే కంటిన్యూస్గా ఇలాగే అయితే పోస్తూ ఉన్నారు. కానీ ఇంకెంత టైం పడుతుందో తెలియదు. వీళ్ళు ఎలాగైతే కంటిన్యూస్గా చేస్తున్నారు. ఆల్రెడీ
ముందు 2-3 గంటల నుంచి అయితే ఇలాగే చేస్తూ ఉన్నారు. అసలు అయితే అందరూ చూస్తూ ఉన్నారు, జనాలు కూడా అక్కడ ఏం జరుగుతుంది, అసలు మంటలు కంట్రోల్లోకి వస్తాయా రావా అని చూస్తున్నారు. అలాగే పక్కన ఇల్లులు ఏమన్నా, అలాగే షాపులు ఏమన్నా డ్యామేజ్ అయినాయా అని కూడా చూస్తున్నారు. వీళ్ళైతే పక్కన హౌసెస్ అలాగే షాప్స్ని కూడా అయితే చాలా బాగా ప్రొటెక్ట్ చేయడానికి వాటి మీద కూడా అయితే ముందే వాటర్ని అయితే ఇలాగా పైనుంచి అయితే పోస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద క్రేన్స్ లాంటివి 3 పెట్టారు. పెట్టి చుట్టూరు అసలు వాటర్ని అయితే ఇలాగ ఫోర్స్గా అయితే పోస్తూ ఉన్నారు. అలాగే మనకి చుట్టూరు పోలీస్ వ్యాన్లు కూడా అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది పోలీసులు కూడా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళతో పాటు కొన్ని అంబులెన్సెస్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే లక్కీగా ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. అందరూ అయితే సేఫ్గానే ఉన్నారు. ఓన్లీ ఈ షాప్స్ అయితే 2-3 షాప్స్ మాత్రమే కంప్లీట్గా అయితే కాలిపోవడం అయితే జరిగింది. ఇది సిటీ సెంట్రమ్ చర్చ్ అన్నమాట. ఈ చర్చ్ సరౌండింగ్స్లోనే మనకి గురువారం మార్కెట్ జరుగుతుంది. అలాగే అవ్వలు తాతలు కూడా ఇక్కడే డాన్సులు అలాగే ఆటపాటలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇంకా అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. నేను ఇంకా చూస్తున్నాను, వన్స్ మంట కంట్రోల్ అయితే మనం వెళ్ళిపోవచ్చు అని చూస్తున్నాను. కాకపోతే ఇంకా అవ్వట్లేదు. అలాగే ఈ పోలీసులు అయితే ఇంకా వస్తున్నారు, కొంచెం హడావుడిగా అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మీరు గమనించినట్టయితే ఇక్కడ మీడియా వాళ్ళు అయితే ఎవరు రాలేదు. ఎవరో ఒక్క అతను అయితే వచ్చారు, చాలా సింపుల్గా వచ్చి తను కూడా అయితే వీడియో తీసుకొని వెళ్ళిపోయారు. అతన్ని కూడా అయితే చూపిస్తాను. కాకపోతే మనకు వచ్చినట్టయితే ఎక్కువ మంది మీడియా వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు రాలేదు. ఎక్కువ మంది మనకి ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు అలాగే పోలీసులు వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. అలాగే జనాలు అటు వెళ్లకుండా కూడా చుట్టూరు అయితే ఇలాగా క్లోజ్ చేస్తారనమాట. కాకపోతే కొంతమంది జనాలు వస్తున్న వాళ్ళని రావద్దని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇలా అయితే వాటర్ని ఇంకా అయితే చల్లుతూ ఉన్నారు. మంటలు అయితే కంట్రోల్ అయినాయి, కాకపోతే అస్సలు కంప్లీట్గా కంట్రోల్ అయిపోవాలి. ఏమాత్రం కొంచెమైనా మంట ఉంటే మళ్ళీ అది మొత్తం అయితే కాల్చేస్తుంది. అలాగే పక్క ఇల్లు కూడా కాలిపోవడానికి అలాగే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళైతే కంప్లీట్గా అది ఆరిపోయేంతవరకు అయితే ఇలాగ వాటర్ని అయితే చల్లుతున్నారు. యాక్చువల్గా అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అయితే పెద్ద పెద్ద మంటలు వచ్చాయని కొంతమంది అయితే చెప్పారు. ఆ టైంకి అంటే నేను వెళ్ళేసరికి అయితే మనకి మంటలు ఏం కనిపించట్లేదు బయటికి. వాటర్తో అయితే వాటిని ఆర్పేశారు. ఇంకా కాకపోతే లోపల అన్నీ కాలుతూ ఉన్నాయి. అవి షూస్ లాగా అయితే ఉన్నాయి. అందుకే అది ఆడడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. అందుకే ఇలాగా ఫైర్ ఇంజిన్లు అయితే చాలాసేపు అయితే వాడారు. దాదాపుగా 4-5 గంటల వరకు అయితే ఇలాగే వాటర్ చల్లుతూ ఉన్నారు. ఇంకా అయితే ఆపట్లేదు, చూడొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, కెమెరా పట్టుకొని మీడియా ఒక అతను వచ్చాడు. ఒక్కతనే వచ్చాడు. తను ఇలా వీడియో తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. చాలా సింపుల్గా అయితే వచ్చాడు. ఒక అతనే ఇలాగా వీడియో తీసేసుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాడు. తను ఎక్కువసేపు అయితే ఉండలేదు. మనకైతే మీడియా వాళ్ళైతే చాలామంది అయితే వచ్చేవాళ్ళు. ఇక్కడైతే మీడియా అయితే చాలా తక్కువగానే ఉంటుంది. ఇలా ఒకరో ఇద్దరు వస్తారు, వచ్చి వెంటనే వీడియో తీసుకొని అయితే వెళ్ళిపోతారు అనమాట. ఎవరిని డిస్టర్బ్ అయితే చేయరు. ఇంకా అయితే ఇప్పుడు కొద్దిగా అయితే ఇక్కడ మంట తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే ఆ షాప్ కూడా అయితే కంప్లీట్గా పడిపోయింది. చూడండి, 2 షాపులు మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అలాగే ఈ పోలీసులు కూడా అయితే వెళ్తున్నారు హడావుడిగా. గాలి అయితే భయంకరంగా అయితే వీస్తుంది. గాలి అయితే బాగా వస్తుంది. ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగానే ఉంది. అలాగే మీకు ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందని డౌట్ రావచ్చు. ఇది ఫైర్ ఇంజిన్ ట్యాంక్లోని వాటర్ అయితే కాదు. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఎల్లో కలర్ పైపులను అయితే ఒక పెద్ద కాలువలు అయితే వేశారు. కాలువలో వేసి ఆ వాటర్ని అంతా అయితే పైపుల ద్వారా తీసి ఈ క్రేన్ల సహాయంతో ఆ ఇంటి మీద అయితే చల్లుతున్నారు. జనరల్గా ఫైర్ ఇంజిన్లో వాటర్ అయితే మనకి చాలా ఫైర్ ఇంజిన్స్ అయితే కావాల్సి వచ్చేది.
ఒకటి రెండు ఫైర్ ఇంజన్లు అయితే సరిపోయాయి కాదు. ఇక్కడ కాలువలో కాబట్టి కాలువలో చాలా నీళ్ళు అయితే ఉన్నాయి. ఆ నీటిని అయితే ఇలాగా పెద్ద పెద్ద మోటార్స్ని యూజ్ చేసి ఈ పైపుని అయితే ఆ కాలువలో వేసి ఆ నీటిని అయితే ఇలా వాడుతున్నారు. ఇప్పుడు అనిపించింది నాకు ఈ వాటర్ అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఇక్కడ చాలా కాలువలను అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ కాలువలో నీటిని అయితే ఇప్పుడు ఇలా వాడుతున్నారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పెద్ద పైపుని అయితే ఇలా వేసారు. పక్కనే మనకి మోటార్ కూడా ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక మనిషి అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి అయితే చెప్తూ ఉన్నారు వాటర్ ఫోర్స్ పెంచాలా తగ్గించాలా అన్నది. దాని ప్రకారం అయితే ఈయన ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ పైపుని కూడా అయితే మీరు చూడొచ్చు. దీన్ని అయితే కంప్లీట్గా వాటర్లో అయితే పెట్టేశారు. ఈ కాలువ నీటిలో అయితే పెట్టారు. అక్కడ కూడా అయితే ఒక మోటార్ని అయితే ఫిక్స్ చేశారు. ఇలా చాలా మోటార్లను అయితే యూజ్ చేశారు. అలాగే వీటిని అయితే చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ఎక్కడికక్కడ జనాలు అయితే ఉన్నారు అవి కంట్రోల్ చేయడానికి. ప్రజెంట్ అయితే దీన్ని ఆపేశారు. అందుకే వాటర్ అంతా పోయింది. ఇది ఖాళీ అయిపోయింది అనమాట. కనిపిస్తుంది అక్కడ నుంచి కంట్రోల్ వచ్చినట్టుంది. అందుకే ఆపేశారు. తనైతే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాడు. అక్కడ నుంచి కాల్ వచ్చినట్టుంది. అందుకే ఈ మోటార్ దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చి ఆపేసినట్టున్నాడు. అందుకే మనకి ఈ పైప్ అయితే ఖాళీ అయిపోయింది. ఈ మోటార్ కూడా అయితే చూడవచ్చు మీరు, చాలా పెద్దగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి మోటార్లని. వీటిని ఇలా కూడా వాడతారని నాకు ఫస్ట్ టైం అయితే తెలిసింది. ఫైనల్గా అయితే ఈ వాటర్ని అయితే పోయడం అయితే ఆపేశారు. అలాగే ఇక్కడ కొంతమంది వచ్చి ఇంత అడుగుతున్నారు దీని గురించి కూడా. అలాగే కొంతమంది ఫొటోస్ కూడా అయితే తీస్తున్నారు అనమాట. ఇక్కడ వర్క్ జరిగింది కదా, అతను కూడా ఎంప్లాయీలా ఉన్నారు. అతను కూడా అయితే ఇలా ఫొటోస్ అయితే తీస్తున్నాడు. ఇదైతే ఇంజన్ అయితే చాలా పెద్దది అయితే ఉంది. అలాగే మనం దారి పొడుగుతూ అయితే మనం ఈ ఎల్లో కలర్ పెద్ద పైప్ని కూడా అయితే చూడవచ్చు. ఇప్పుడైతే మంటలన్నిటిని అయితే ఆపేశారు. ఇప్పుడు అక్కడ మనకి వైట్ కలర్ బాక్సెస్ అయితే తెస్తున్నారు కదా, అవన్నీ అయితే వాళ్ళకి ఫుడ్ అనమాట. ఇప్పుడు మనకి టైం అయితే 7:30 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ డిన్నర్ టైము. వీళ్ళు డిన్నర్ అయితే ఇంకా ఎర్లీగా తింటారు. అలాగే వీళ్ళు చాలాసేపు నుంచి చాలా కష్టపడి ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ అయితే ఇలాగ ఫుడ్ని అయితే కిందకి దించుతున్నారు. వన్స్ వాళ్ళు ఫుడ్ తినేసి వెళ్తారనమాట. అలాగే వాటర్ అయితే చల్లడం అయితే కంప్లీట్గా ఆపేశారు. కాకపోతే ఆ ఏరియా దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇంకా ఏమన్నా మంటలు అలాంటివి ఏమైనా ఉంటాయని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి చూడాలి అక్కడ ఏం షాప్స్ కావాలి ఏంటి అన్నది సిచ్యుయేషన్ అన్నది చూడాలి. ప్రజెంట్ అయితే ఎవరిని అలో చేయట్లేదు. చుట్టూరు అయితే మనకి ఇలా రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి అయితే కట్టేసి ఎవరిని ఆ దారిలో అయితే వెళ్ళనివ్వకుండా చేస్తున్నారనమాట. కొంతమంది ఫైర్ ఇంజిన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే ఇంకా దగ్గర ఇళ్ళ వాళ్ళు అయితే ఇలా సైకిల్ మీద అయితే వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మంటలను అయితే ఆర్పేసేసారు.